హలో అమిగోస్, ప్రెసెంట్ అయితే మన బైక్ లుక్ ఒక అప్డేట్ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా వేరే వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఇప్పుడు. సో పర్లేదు, ఈ వీడియో ఇప్పుడే నా బైక్ వర్క్ అయితే అయిపోయిందన్నమాట. సో ప్రెసెంట్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో. సో లైటింగ్ వర్క్ అయితే చేశానని చెప్పాను కదా. సో ఎలా ఉంది లైటింగ్ వర్క్ అనేది, ఎలా వచ్చిందని అయితే మీకు అవుట్పుట్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఒకవేళ నచ్చితే కింద అయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా కింద అయితే కామెంట్ చేయండి బాగాలేదు అని. అలాగే దీని వీడియో త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు ఇన్నాళ్ళు వీడియో పెట్టలేదో. సో చాలా చాలా కష్టం అయిపోయిందన్నమాట దీన్ని అంతా మాడిఫికేషన్ తయారు చేసేకి. సో కొద్దిగా ఓపికతో వెయిట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అయితే 100% అయితే వస్తుంది. ఇప్పుడైతే మాడిఫికేషన్ అయితే చూసేయండి ఒకసారి. సో ఫ్రంట్ చూస్తే మామూలుగానే ఉందన్నమాట. నేను ప్రెజెంట్ అయితే ఫ్లాష్ ఎక్స్ అయితే ఆన్ చేశాను. సో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటే సైడ్ లుక్ అయితే చూసుకోండి మీరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అంత క్లియర్గా అయితే కనబడకపోవచ్చు ఎందుకంటే చీకట్లో అయితే ఇంకా బాగా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి బ్రేక్ లైట్ అనమాట. బ్రేక్ వేసినప్పుడు ఇదైతే మనకి రెడ్ కలర్ లైట్ అయితే పడుతుంది. సో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను చూడండి. సో పైన కూడా ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కూడా బ్లింక్ అవుతుంది. సో మనం బ్రేక్ వేసినప్పుడు ఇలాగైతే ఆగిపోతుంది అనమాట. సో మిగతా టైంలో అంతా ఫ్లాష్ అవుతూ ఉంటుంది, లేకుంటే అది ఆఫ్ కూడా చేసుకోవచ్చు మనం ఫ్లాష్ ఎక్స్ ఆఫ్ చేసుకుంటే. అలాగే మనకి సో ఈ లైట్స్ కూడా ఎక్స్ట్రాగా అయితే ఉన్నాయన్నమాట. నేను ఎందుకు ఈ టైంలోనే మీకు చూపిస్తున్నానంటే కొద్దిగా రిఫ్లెక్షన్ పడినా కూడా మీకు క్లారిటీగా కనబడుతుందని అయితే చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే లుక్ అయితే ఇలాగ ఉందన్నమాట. నైట్ టైం అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది రోడ్లో పోయేటప్పుడు, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో నా వరకు అయితే బాగుంది, నేను మాడిఫికేషన్ చేయాలి కాబట్టి ఇలాంటివన్నీ అయితే చేస్తున్నాను. చాలామంది అయితే లైట్ మాడిఫికేషన్ అయితే అడిగారు. సో దాంట్లో వీళ్ళకి పెద్ద చిల్లరగా లేకుండా కొద్దిగా బాగుండేటట్టు ఇదైతే నాకు ఐడియా వచ్చిందనమాట. అందుకే ఇలాగైతే చేశాను, మీరు చూడొచ్చు. సో పెద్ద బ్యాటరీ మీద కూడా ఎఫెక్ట్ అయితే పడదన్నమాట, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో పైన సైడ్ కానీ కింద సైడ్ కానీ మీరు మొత్తం చూసుకోవచ్చు, ఎక్సలెంట్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట ప్రజెంట్ లుక్ అయితే. సో మీకు ఈ మాడిఫికేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో పెట్టాలో వద్దో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మెయిన్గా చాలామందికి వచ్చే డౌట్ ఏమంటే బ్యాటరీ పీకేస్తుంది అని. బ్యాటరీ అయితే అస్సలు పీకదు అనమాట. బ్యాటరీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదు. అది ఎలా చేశానో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను లాంగ్ వీడియోలో. సో అదన్నమాట సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. యాక్చువల్గా వేరే కంటెంట్ అయితే రావాలి, ఇప్పుడు వేరేది ప్లాన్ చేసుకోండి. కానీ ప్రజెంట్ వర్క్ అయితే అయిపోయింది, కొద్దిగా ఫ్రీ అయ్యాను కాబట్టి రేపటి నుంచి ఆ కంటెంట్ స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ అయితే ఇది పెడుతున్నాను, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాము. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నాకు మీ కామెంట్ అయితే ఇంపార్టెంట్ అనమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకవేళ మీకు బాగుంది అనిపిస్తే చిన్నగా ఎస్ అని కామెంట్ చేయండి చాలు. లేదు బాగాలేదు అనిపిస్తే నో అని కామెంట్ చేయండి. లేదు ఇంకా బ్రీఫ్గా మేమే ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటే నాకు ఇంకా హ్యాపీ.